వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యాయి అనేందుకు నిన్నటి నుంచి ఒక ఆడియో హల్చల్ చేస్తుంది. ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్, ఆయన ఎన్ని అరాచకాలు చేశాడు, ఏ విధమైనటువంటి పరిస్థితులను మూటగట్టుకున్నాడు, ఏ విధంగా ఆయన వ్యవహరించారు అనేది నాకు మీకు మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఇటీవల అరాచకాలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి వ్యక్తి తిన్నగా ఉండకుండా, బయటకు వచ్చాం ఏదో పని చేసుకోకుండా, లేదు పార్టీ కోసం పని చేయకుండా మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ తన అరాచకాలను బయట పెట్టాడు. ఏంటంటే ఒక దళిత యువకుని కొట్టాడు. దళిత యువకుని కొట్టగానే అతను ఏం చేశాడు, ఏదైతే హాస్పిటల్కి వెళ్ళారో హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేస్తే నందిగం సురేష్ నన్ను కొట్టాడని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విరుచుకుపడమే కాకుండా మీ అంతు చూస్తాము, మేము అధికారంలోకి వస్తాము, మీ సంగతి చెప్తాము అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక సాధారణమైనటువంటి ఒక మహిళ, ఒక ఎంపీకి భారీగా ఉన్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళి హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఆమె పేరు బేబమ్మో ఏదో పేరు. సో ఆమె అక్కడికి వెళ్ళి ఆ విధంగా చేసినటువంటి సిచ్యువేషన్. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే, సరే నందిగం సురేష్ అలా మాట్లాడాడు, లేకపోతే ఆయన అరెస్ట్ చేశారు, ఆయన లోపలేశారు, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఒక ఆడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే ఆడియో ఒకసారి కానీ మనం కానీ వింటే అందరికి కూడా ఫీజులు ఎగిరిపోతాయి. బహుశా ఇప్పటివరకు కూడా బయటకు వచ్చింది ఆడియో, ఒక్కసారి విన్న ఆడియోని. ఇదేంటి అంటే ఎవరైతే నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె, అలాగే ఇంకొక మహిళ, ఆమె ఎవరో అడ్వకేట్ లాగా ఉన్నారు. సో ఆమె వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు ఒక్కసారి విందాం. విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాది కూడా తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మి ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణును ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు వాళ్ళు లేచి నుంచొని మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అంటాడు. మొన్న జరిగిన దానికి కాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను నీకు ఈ మాట? అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా, మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. అది రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుందంట. ఎవరంటే నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ నెక్స్ట్ హోమ్ మినిస్టర్. అంటే పోర్టుపల్లిలో కూడా ఇచ్చేసుకుంటున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి. అప్పటికి ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఊడిపోతుందో, ఎవరు రాజకీయాలు ఉంటారో తెలియదు. సో ఇప్పుడే సీట్లు పక్కన పెట్టండి, గెలుపుల తర్వాత సంగతి. పోర్టుపోలియోలు కూడా ఇచ్చేసుకుంటున్నారు. బేబమ్మ అంట హోమ్ మినిస్టర్, కాబోయే హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది. నాట్ ఓన్లీ వాళ్ళ ఊర్లోనో, లేకపోతే వాళ్ళ పక్కింట్లోనో, లేకపోతే వాళ్ళ బంధువులో కాదు, ఊరు మొత్తం, రాష్ట్రం మొత్తం కోడై కూర్చోంది. ఏంటి, నెక్స్ట్ హోంమంత్రి బేబమ్మ అని చెప్పేసి ఒక సిఐ వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నారులే. సో ఆయన కూడా లేచి శాల్యూట్ కూడా చేసినట్టున్నాడు. బహుశా ఆమె చెప్పినట్లేదు, బహుశా శాల్యూట్ చేసి మేడం నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీరే అని చెప్పేసి ఆయన రాసి సంతకం కూడా పెట్టి ఇచ్చేసాడు. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి ఆమె హోమ్ మినిస్టర్ ఏంటి అసలు? ఇలాంటి రకాలైనటువంటి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. సో కార్యకర్తల జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు తమ పార్టీ అధినేతకు చాలా బిలౌడ్గా ఉంటారు. వాళ్ళు ఏది ఆశించకుండా పనిచేస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళే చూడండి, హోమ్ మినిస్టర్ అట డైరెక్ట్ పోర్టుపోలియోలు కూడా ఇచ్చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నందిగం సురేష్ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జైలుకి వెళ్తే మద్యం లిక్కర్ స్కామ్లో, సో ఆయన ముఖ్యమంత్రి, వచ్చేసి హోమ్ మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు ఒక ట్రాన్స్లో బ్రతికేస్తున్నారు. ఏంటంటే ఎస్పెషల్లీ రాష్ట్రంలో 2 దరిద్రాలు ఎస్పెషల్లీ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి వచ్చేసి
ఎస్పెషల్లీ కులాలతోటి రాజకీయాలు చేయడం, వాళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా సరే ఎలా అయినా సరే అవతల వాళ్ళ మీద రెచ్చిపోవడం, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో చాలా ఫ్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో కాబట్టి బేబమ్మ కాబోయేటటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా గుర్తుపెట్టుకోవాలి దీన్ని, ఎందుకంటే నెక్స్ట్ కాబోయేది సో ఈమె ఎవరు, మన బేబమ్మ గారు. బేబమ్మ గారు అంటే ఎవరు, నందిగం సురేష్ గారి వైఫ్. అది ఎవరో చెప్పాల, రాష్ట్రం మొత్తం కూడా కోడైకొస్తుంది. సో ఈ విధంగా వాళ్ళని ట్రాన్స్లో పెట్టేసి మీరు తిడితే, లేకపోతే మీరు వెళ్ళి పోలీసులతో గొడవ పెడితే, పోలీస్ స్టేషన్ ఎదుట నేను పోయి గొడవ పడ్డా, పోలీసుల్ని తిట్టా, పోలీసుల దగ్గర ఇష్టానుసారం మాట్లాడా, ఎదిరించా, నిలబడ్డా, కాబట్టి నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు జగనన్న? సో జగనన్న ఎవరిని చూసిస్తారు? జగనన్న ఇచ్చినటువంటి మంత్రి పదవులు, జగనన్న ఇచ్చినటువంటి పదవులు ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళకి పదవులు ఇచ్చారు, ఎవరు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకి పదవులు ఇచ్చారు, ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చారు. సో నేను కూడా మాట్లాడాను కదా, సో మాట్లాడినప్పుడు నేనే కదా హోంమంత్రి. మరి ఏంటిది, రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అది కూడా చెప్పలా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పలా. కానీ ఏమే హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ఆమె స్వయం ప్రకటిత హోమ్ మినిస్టర్గా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఆమె ఏ హోమ్కి మినిస్టరో తెలియదు నాకు. సో నందిగం సురేష్ని మళ్ళీ కూడా అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా మాట్లాడి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును తీస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాల పట్ల వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి వారి వల్ల పార్టీ క్యాడరు, పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? ఇలా మాట్లాడుతుంటే ఎంతమంది కార్యకర్తలు ఈరోజు పార్టీ కోసం పనిచేసి అవస్థలు పడుతున్నారు, ఎంతమంది కేసులు పెట్టించుకుంటున్నారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరూ కూడా చూస్తున్నాం కదా. మరి ఇలాంటి వాళ్ళు బహిరంగంగా ఈ విధంగా ఫోన్ కాల్స్లో మాట్లాడుకుంటూ నేనే హోమ్ మినిస్టరు, ఆల్రెడీ రాష్ట్రం మొత్తం చెబుతోంది, పోలీసులు చెబుతున్నారు, సో నేను తిట్టాను కాబట్టి నాకు తప్ప ఇంకెవరికి ఇస్తారు, ఈ విధమైనటువంటి దూరంతో వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత చేటు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.